ఇలాంటి తుఫాను నా సర్వీస్లో ఎప్పుడు చూడలే. ఇన్ని తుఫాన్లు వచ్చినాయి కానీ ఇంత నష్టం ఎప్పుడు ఇంత తుఫాను ఎప్పుడు చూడలే. గవర్నమెంట్ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి ఇస్తున్నారు, లోపలికి వచ్చి ఓట్ల తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు. ప్రభుత్వం ఇంటింటి వద్ద కూడా మేము సప్లై చాలా మందికి అందలేదు, కొందరికి అందింది, కొందరికి అందలేదు. ఆ బియ్యం ఇచ్చారు, ఆ బియ్యం తినడానికి పనికిరావు. బియ్యం ఇచ్చారు ఇవ్వడానికి, బస్తా ఇచ్చారు. 10 కిలోలు మంచి బియ్యం ఇస్తే తింటారు జనాలు. బస్తా ఇచ్చారు దేనికి, అది ఏం పనికి వచ్చేది? 10 కిలోలు మంచి బియ్యం ఇస్తే తినేవాళ్ళం. నాణ్యమైన నాణ్యం కాదు బియ్యం, అది తింటానికి పనికిరావు. ఇంత లావు ఉన్నాయి, బియ్యం బాగాలేదు. అదేవిధంగా మంచినీళ్ళు కూడా మేము సప్లై చేసాము, ఇంటింటి వద్ద కూడా కొందరికి అందలేదు, అందింది కొందరికి అందలేదు, కొందరికి అందింది. చాలా మందికి అందలేదు. రోడ్ల మీద పైన ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు. డాబాల మీద కూర్చొని చాలా మంది ఇళ్లలో రాత్రి పగలు కరెంట్ లేక చాలా నష్టపోయారు చాలా మంది. హెలికాప్టర్ల ద్వారా కూడా మేము ఫుడ్ సప్లై చేసామని కూడా చెప్తా ఉన్నారు. హెలికాప్టర్లు తిరగడానికి వచ్చే వాళ్ళు ఫుడ్ ఎక్కడ సప్లై చేశారు? ఎంతమంది సప్లై చేశారు? అందరికి చేయలేదు కదా, చాలా మందికి అందలేదు. 2 రోజులు 3 రోజులు పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది. 25,000 సరిపోతాయంటారా? ఇక్కడ సరిపోతాయి, 25,000 సరిపోతాయా? సామాన్లు కొట్టుకుపోయినాయి, బీరువాలు కొట్టుకుపోయినాయి, మంచాలు కొట్టుకుపోయినాయి. చాలా నష్టపోయాం ఈసారి, చాలా వ్యవస్థ సృష్టించింది. వాళ్ళు ఇచ్చే 25,000 ఎటుకు పనికిరావు. బండ్లు కనబడి కొట్టుకుపోయినాయి, బండ్లు మా అమ్మాయి బండి పోయింది, కొట్టుకుపోయింది. బట్టలు కొట్టుకుపోయినాయి, సామాన్లు పోయినాయి ఇండ్లలో. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏమిస్తుంది? కంటి తుడుపుగా ఏదో ఇస్తుంది ఇవ్వడానికి. అందరికీ నష్టపోయినంత ఇవ్వరు కదా, ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వరుగా. కంటి తుడుపు కోసం ఏదో ఇస్తారు ఇవ్వడానికి, నష్టపోయినంత ఇవ్వరు కదా. ఎటువంటి సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా సాయం చేయాలి. పూర్తిగా ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఏం పోయిందనేది చూసుకొని ఆ నష్టం పోయిన దానికి సగమైనా ఇస్తే చాలు. 1,00,000 రూపాయలు నష్టపోయిన ఉన్నారు, దాంట్లో సగం ఇచ్చినా వాళ్ళు కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు. లేనోళ్ళు అస్సలు లేరు. చాలా మంది పేదోళ్ళు నష్టపోయారు.